మెలడీ కావాలా ఫాస్ట్ బీట్ కావాలా? అసలు టూ మచ్ ఆఫ్ డిమాండా? ఏం పాడతాననేది నా ఇష్టం. ఓకే, ఫస్ట్ ఈ పాట పాడేస్తాను, ఈ గ్యాప్లో ఇంకో పాట పాడతాను పిల్లలకి. ఎందుకంటే వాళ్ళు వచ్చి డ్యాన్స్ చేశారు కదా సార్, మీరు ఎప్పుడైనా వచ్చి డ్యాన్స్ చేస్తారా కదా? సో ఫస్ట్ ప్రిఫరెన్స్ పిల్లలకి. అయితే ఈ పాట నేను పాడే ముందు నాకు ఇక్కడ ఎవరి పేరైనా రాంబాబు అనుందా? ఇంతటి ఎగ్జిబిషన్లో ఒకళ్ళ పేరు కూడా రాంబాబు లేదా? ఒకళ్ళ పేరు పోనీ మహేష్ బాబు. చాలా మంది ఉంటారు, చేతులు మహేష్ బాబు. అదిగో చూసారా ఎంతమంది ఉన్నారు? బాబుయేనా సార్? మహేష్ బాబుయేనా? సూపర్. అయితే మీరు అలా ఉండండి, మిమ్మల్ని పిలుస్తాను. పోనీ సంపూర్ణేష్ బాబు. అసలు నో బాబుస్, అందరూ బడాసా? ఓకే సరే, మీకోసం ఈ పాట. సార్ మహేష్ బాబు గారు మీరు వస్తారా స్టేజ్? వదిలేండి, నేను పిలుస్తాను. మీ పేరేంటండి? నా పేరు వంశ్. వంశ్. వంశ్ బాబు. బాబు అంటే నా స్టైల్కి సూట్ కాదు అనుకుంటా. అంటే మహేష్ బాబుకి బాబు సూట్ కాలేదా? మహేష్ బాబుని నన్ను పోల్చొద్దు ప్లీజ్. అంటే వాట్ యు మీన్? ఇక్కడ చాలా మంది అట్ అవుతారు. అవునా? అది సరే, ఇక్కడ ఉన్న బాబులందరి కోసం, బడా బాబులు అన్ని బాబుల కోసం ఈ పాట. ఓకే. ఓరోరి హోసామి ఓరోరి నసామి దిల్లీని గిల్లేసిపోతివో, దిల్లీకి బయలెళ్ళిపోతివో. I wanna you wanna one more chum chumma chummo chum chumma chummo. Oy babu, oy ram babu, orare ore, e babu, orra babu, babu, e ram babu, burra mi sankiru cheppula na babu. బాబు ఓ రాంబాబు, బాబు ఏ రాంబాబు, దమ్మిటి తిమ్మిటి దరువులే సిగరీబు. బాబు ఓ రాంబాబు, బాబు ఏ రాంబాబు, బుర్రామి సంకిరు చెప్పులన బాబు. బాబు ఓ రాంబాబు, బాబు ఏ రాంబాబు, దమ్మిటి తిమ్మిటి దరువులే సిగరీబు. మంచోడి మంచోటి పంటే రాంబాబు, నువ్వు మంచం కిందికి దూరి నవ్వుర రాంబాబు. ఆ ఇంట్లోకి రమ్మంటే నిన్ను రాంబాబు, అరే ఇల్లే పీకి పందిరి వేస్తివి రాంబాబు. అలేదు సూలేదు అల్లుడి పేరు సోమలింగం, అలేదు సూలేదు అల్లుడి పేరు సోమలింగం. నలుగురిలో నన్ను ఏమంట బోడిలింగం. బాబు ఓ రాంబాబు, బాబు ఏ రాంబాబు, ఏ బాబు ఓ రాంబాబు, బాబు ఏ రాంబాబు. ఓసిని తస్సారాల బొడ్డు చూశానులే వాయ్. ఎత్తడిమి తన్నే పాటుంటే రాంబాబు, ఆడి తల్లదన్నే టైపు తేరు రాంబాబు. అత్తాటాకు సప్పుళ్ళు యాల రాంబాబు, నువ్వు శంకరగిరి మాన్యలేర రాంబాబు. ఎక్కడో కాలిందంటే గుర్రం గడ్డి తిన్నదంట, ఎక్కడో కాలిందంటే గుర్రం గడ్డి తిన్నదంట. కర్ర కాల్చి బాధ పెడితే ఊకే ఊకే
రాంబాబులు ఉంటే నాకు తెలిసి బాగా ఇంప్రెస్ అయిపోయేవారు ఈ సాంగ్కి. అండ్ మళ్ళీ మీకు అందరికీ చెప్పాల్సింది ఏంటంటే ఇవాళ మీరు చూస్తుంది ఒక మంచి షో అండ్ దీన్ని మీకు అందరికీ అందిస్తున్న వారు ఎగ్జిబిషన్ సొసైటీ అండ్ క్లబ్ అండ్ సబ్ రిసెప్షన్ కమిటీ అండ్ ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ మీరు చూస్తుంది ఏ టీవీలో 99 టీవీలో. సో ఎక్కడ గీతా గారు? సో మీరు ఇప్పుడు 99 టీవీ కదా, అవును, త్వరలో ఇదే టీవీ 100 టీవీ కాబోతోంది. ఎందుకంటే 100కి ఇప్పుడు 99 మార్క్స్లో ఉంది. ఇంకొక 1% రీచ్ అయితే ఇదే టీవీని 100 టీవీ చేసేస్తారు. 100 టీవీ చేసేస్తారు. ఓకే. సో ఇప్పుడు నామ్స్ చెప్పుకుంటా నాకు తెలియదు కానీ నాకు వచ్చింది ఏదో నేను మాట్లాడాను. ఓకే, చాలా థాంక్స్. టీవీ ఉంచండి. ఓకే, ఉంచేద్దాం. సో ఇప్పుడు మీరు ఎగ్జిబిషన్కి వచ్చి ఇంత మంచి పాటలు పాడారు కాబట్టి ఈ పాటలతోనే కొన్ని మాటలు ఎగ్జిబిషన్ గురించి చెప్పండి. చాలా అంటే హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఏం తెలిసినా తెలియకపోయినా చార్మినార్ తర్వాత ఇలాంటి కొన్ని చాలా బాగా తెలుస్తాయి. అందులో జాన్వరి అవగానే పిల్లలకి కానీ పెద్దలకి కానీ అందరికీ అసలు మనసు లాగేస్తూ ఉంటుందన్నమాట. ఎగ్జిబిషన్కి రావాలి, పిల్లలేమో అన్ని చాక్లెట్లు చెవులకి అన్నీ కావాలి అనుకుంటారు. పెద్దవాళ్ళేమో ఇంట్లోకి సోఫా సెట్ కొనేద్దాం, అవి కొనేద్దాం, ఎగ్జిబిషన్ వచ్చేసింది అన్నీ కొనేద్దాం అనుకుంటారు. సో ఒక మొత్తం ఫ్యామిలీ ఇంట్రెస్టింగ్గా ఓ ప్లేస్కి వస్తారంటే జనవరిలో అది ఎగ్జిబిషన్. సో మరి ఆ ఎగ్జిబిషన్కి నేను చిన్నప్పుడు ఎన్నిసార్లు వచ్చానో నాకే తెలియదు. అవునా? యా. సో నాకు తెలిసి గీతా గారు కూడా ఇక్కడ ఎగ్జిబిషన్కి వచ్చారు, ఇంత పెద్ద స్టార్ అయిపోయారంటే ఈ ప్లేస్కి ఏదో ఒక మంచి వాస్తున్నట్టుంది. నేను కూడా బాగుందే బేబీ, నేను నడుస్తుంటాను, పెద్ద స్టార్ అయిపోతాను. అయిపోయారు మీరు ఆల్రెడీ. మీరు అంటే మీరు నవ్వుతుంటే నాకు ఆ నవ్వులో నేను ఎన్నో వెతుక్కుంటున్నా. ఎన్నో వెతుక్కోక్కర్లే, కొన్ని వెతుక్కోండి చాలు. చాలా, అసలైనది వెతుక్కుంటే చాలు. ఓకే, పక్కా వెతుకుతాను నేను అదేంటో.